ఇటీవలే మరణించిన ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త డాక్టర్ వి మోహినిగిరిని భారత ప్రభుత్వం పద్మ అవార్డుల్లో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ని 2007లో ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ISAE 2023 డిసెంబర్లో ISAE ఫెలో 2023 అనే బిరుదును పి ఇందిరాదేవి అనే ప్రముఖ మహిళా వ్యవసాయ ఆర్థికవేత్తకు ప్రదానం చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్. భారతీయ అంతరిక్ష కేంద్రం పేరుతో తన సొంత శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయించిన ఇస్రో 2028వ సంవత్సరం నాటికి ఈ స్టేషన్ మొదటి మాడ్యూల్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వం 2024 సంవత్సరం గాను ప్రధానమంత్రి బాలల పురస్కారం 19 మందికి ప్రకటించింది. అందులో ఏపీ నుంచి క్రీడా విభాగంలో ఆర్ సూర్యప్రసాద్కు, తెలంగాణ నుంచి కళలు సంస్కృతి విభాగంలో పెండ్యాల లక్ష్మీప్రియకు వచ్చింది. 1996లో ప్రారంభించిన ఈ యొక్క బాలల పురస్కారం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. నెక్స్ట్ వన్. అస్సాంస్ బ్రేవ్ హార్ట్గా పిలిచే లచిత్ బార్ఫుకాన్ పుస్తకాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల ఆవిష్కరించారు. ఈ యొక్క పుస్తకాన్ని అరూప్ కుమార్ దత్తా రచించారు. గ్వాటమాలా నూతన అధ్యక్షుడిగా డిగా బెర్నాండో అరెలోవా ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్. ఇటీవలే మరణించిన జాక్వాస్ డెలోరోస్ అంతర్జాతీయ సంస్థ అయిన యూరోపియన్ కమిషన్కు గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు. ఓకేనా.